ఫోన్ చేస్తే కట్ చేస్తాడు, బ్లాక్లో పెడతాడు, చిచ్చప్ చేసి పెడతాడు. ఏమన్నా మజాక్ అనుకున్నాడా? ఎన్ని నెలల నుంచి నేను ఇలా ఒక్కదాన్నే ఉండి ఇప్పుడేమో కాల్ చేస్తా అంటే కాల్ కూడా లిఫ్ట్ చేయట్లే. ఏంటి బిడ్డ, ఏం చెప్తాను? ఏం లేదబ్బా, ఏం లేదు. ఏమైంది చెప్పు. ఏమైంది చెప్పంటే నీకు తెలియదా అమ్మ? ఎన్ని నెలలైనాయి నువ్వు కిరాయి కట్టట్లే. ఇక నేనేమనుకోవాలమ్మా? అవ్వ అమ్మ, నేను ఆగమన్నాను కదా, జరగరాదు, నేను ఇత్త కదా. ఏడన్నా పారిపోతానన్నా? ఇత్త కదా, ఏడే ఉంటున్నాను కదా. అదే కదమ్మా, నువ్వు పారిపో, నువ్వు వదిలేసి ఇల్లు వదిలేసావు. కానీ ఏందమ్మా నువ్వు ఈడు ఉంటున్నావు అంతా రెంట్ కట్టట్లే. ఇక నేను ఎట్లా నేను ఉండని ఇత్త చెప్పమ్మా. అగో ఇత్త కదమ్మా, నువ్వు ఎందుకు అంత బాధపడతాను? నేను ఇత్త కదా. ఎప్పుడు ఇచ్చేదో ఏమో. 4 నెలలు అవుతున్నాయి అవ్వ, నువ్వు రెంట్ ఇత్తలే. ఇక నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా అవ్వా? ఇక మీరు ఇత్తనే కదా మేము తినేది. మాకు ఎక్కడున్నది చెప్పు, సంపాదన ఏమైనా ఉందా? నేను ఒక ముసలిదాన్ని, నాకు నువ్వు కిరాయి ఇస్తే నేను తింటా, నువ్వేమో 4 నెలల నుంచి కిరాయి ఇస్తారే. ఇక నేను ఎట్లా నువ్వు కొని చెప్పమ్మా. అవ్వవ్వా, నీ గురించి నాకు తెలుసు కానీ ఇక నా గురించి కూడా తెలుసు కదా. జర ఆగరాదు, నేను ఇస్తా కదా. నేను ఇస్తా అంటే ఇస్తా నీకు, ఇవ్వకుండా మాత్రం ఏడికోవు నువ్వు. అవ్వ నువ్వు వదిలేసి వెళ్ళిపో, నువ్వు ఇల్లు వదిలేసి వెళ్ళిపో. కానీ నువ్వు మాత్రం ఇక ఈడుండకు. నాకేమో కిరాయి కట్టట్లే కానీ ఈడుండి నాకు పరేషాన్ పెడతాన్నావంతా. నీ ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకొచ్చినా జర కిరాయి ఇస్తే నేను ఆ కిరాయి అయితే జరంతా నేను తిండగలుగుతా. నీ మీద నేనుంటే అవ్వ నువ్వేమో డబ్బులు ఇస్తాయి. ఇక నేను ఎట్లుండు, నేను ఎట్లుంచుడు చెప్పు. అవ్వ నాకు 1 నెల టైం ఇవ్వవా? నేను చెప్తున్నా కదా, కట్టేస్తా. ఇగో నేను ఇప్పుడే చెప్పి పెడతాను, ఇస్తే ఇవ్వు. 1 నెల అన్నావు కదా, 1 నెల ఇస్తాను నీకు, టైం ఇస్తాను. 1 నెలలో కట్టేసి అమ్మ, అన్నీ కట్టేసి ఇంకా వెళ్ళిపో. ఇక నువ్వు ఉండే అవసరం లేదమ్మా. నీ మొగుడు తీసుకొచ్చిండు, నీ మొగుడు ఎడికి ఉండవో నాకు తెలియదు, నువ్వేం చెప్తానో నాకు తెలియదు. ఇక నాకు పరేషాన్ పెట్టకమ్మా. నువ్వు ఉంటే ఇక నాకు పరేషాన్ అవుతుందంతా. నువ్వు వెళ్ళిపోమ్మా. నీ మొగుడు ఎడిపోయిండో ఆడికి వెళ్ళిపో. నువ్వు ఇక ఈడు ఉండనక్కర్లే. కిరాయి డబ్బులు కట్టవు, ఏం కట్టవు, అంతా పరేషాన్ చెప్తాను. నువ్వు వెళ్ళిపో అమ్మా. ఇక నాకు డబ్బులు కట్టేసి వెళ్ళిపో. చూడరా, కొత్త కంపాస్ బాగ్ కొనుక్కున్నా మంచిగా. నేను మా నాన్నమ్మ కొనిపెట్టింది కంపాస్ బాగ్. చూడు ఎంత మంచిగా ఉంది. బస్సు కొన్నా నేనైతే. వావ్, ఎంత మంచిగా ఉంది. ఏడా కొనుక్కున్నావు? ఏమైనా అంకుల దుకాణం లేదా? ఆడ బొమ్మలు అమ్ముతాడు చూడు, అక్కడ రోడ్డు మీద. మన అది లేదారా, గొడుగులు అమ్ముతాడు ఇప్పుడు. ఆ దుకాణం, అంకుల దుకాణంలో పోయి కంపాస్ బాక్స్ ఇవ్వండి. ఇంత మంచి కంపాస్ బాగ్ కూడా చూడండి. అవ్వే మత్తుంది, నేను కూడా కొంటా. నేను కూడా మా మమ్మీకి చెప్పి నేను కూడా కొంటా. చూడరా చింటుగా, చూసినా ఎప్పుడైనా ఇటువంటి కంపాస్ బాక్స్ చూసినావా ఎప్పుడైనా జీవితంలో? నీ జీవితంలో నువ్వు చూడలే కాబట్టి పెద్ద ఫోజులు ఎక్కుతున్నావు. నీకన్నా మంచి కంపాస్ బాక్స్ కొనుక్కుంటాను. నువ్వేంది పెద్ద ఫోజులు ఎక్కుతున్నావు? పింక్ కలర్ కంపాస్ బాక్స్ తీసుకొని పెద్ద ఫోజులు ఎక్కుతున్నావు. నాకు తెలుసా నీకు మండుతావని, అందుకే నేను నీకు వచ్చి చూపించిన. చూడరా ఎట్లుంది కంపాస్ బాక్స్. మేము మంచిగా బస్సు కంపాస్ బాక్స్ కొనుక్కున్నా. నువ్వు ఎప్పుడు కొంటావో చూపించు. మీరు ఎట్లుంటే చూద్దాం కదా. నాకు తెలుసు మీ అమ్మ ఎప్పుడు కొనబెట్టావని నాకు తెలుసు కాబట్టి నువ్వు మాట్లాడకపోయినా. ఇగో మూసుకొని పోయినావంటే మంచిది, లేకపోతే నీ కొత్త కంపాస్ బాక్స్ 2 ముక్కలు చెప్తాను. నేను ఎందుకు పోతా? నీకేమైనా చూపిస్తానా? నీకేమైనా చూపిస్తానా? పెద్ద నేను రాజు కడిగి చూపిస్తాను. రాజుగా అవో చూపించు. చూడా, ఓపెన్ చేసి చూడు. చూడండి, నేను పెన్సిల్ కొనుక్కున్నా, పెన్నులు కొనుక్కున్నా. టాప్మర్ అయితే కంపాస్ బాక్స్ లోనే ఉంది. ఇక రబ్బర్ తీసుకున్నా, అన్ని ఉన్నాయి నా కంపాస్ బాక్స్ లో. బడి స్టార్ట్ అవ్వకముందే అన్ని కొనుక్కొని పెట్టినా. అరే రాజుగా, దాని కంపాస్ బాక్స్ చూడకు. పంపించు దాన్ని ఆట పంపించు. పెద్ద కంపాస్ బాక్స్ చూపిస్తాను పెద్ద మామని. పింక్ కలర్ కంపాస్ బాక్స్ ఉన్నది, పెన్నులు ఉన్నది, పెన్సిల్ ఉన్నది. పెద్ద చదువుకున్నట్టు చదువు మాత్రం ఏం లేదు, శుద్ధ ముద్దు ఉంటుంది కానీ పెద్ద కంపాస్ బాక్స్ చూపిస్తాను. ఆమె నాడు పోమనరా, చూడకు. నీకేం ప్రాబ్లం అవుతుందా? నేను రాజుగాడికి చూపిస్తాను. నీకేమైనా చూపిస్తానా? ఎక్కువ తక్కువ మాట్లాడి చెప్తానా? నీ జుట్టు వీకి పడతా. ఇగో ఈడే ఉన్నామనుకో, కంపాస్ బాక్స్ 2 ముక్కలు అవుతుంది. నేను చెప్తున్నా ఈ నుంచి. పోతా, నాకేంది? నీకు చూడకపోతే అయితే నీకు జలస్ ఫీల్ అవుతాను కాబట్టి నువ్వు అట్లా మాట్లాడుతున్నావురా. గుర్తుపెట్టుకో, నీ మీద భయపడిపోతలే. నాకు అంటే భయం కాదు కానీ నేను ఇక పోతాను, లేట్ అవుతానే. కంపాస్ బాక్స్ ఇంకా అమ్ములకి చూపించాలి కదా, అందుకే పోతాను. పెద్ద నిన్ను భయపడేవారు పోతలే. ఏంది భయపడిపోతలేదా? ఎందుకురా, నీకు కూడా అనంట పడదు. ఏమైతాను చూపిస్తాను, చూసుడు అంతే. నీకెందుకురా? అరే ఆమె కాదని ఎక్కించడానికి చూపిస్తుందా? ఆమె నన్ను ఎక్కించడానికి చూపిస్తుంది. నీకు అర్థం కాదు కానీ నాకు టార్గెట్ పెడుతుంది. ఆమె వచ్చి నన్ను ఎక్కించడానికి కావాలని చూపించింది నాకు. అందుకే నాకు ఆమె కోపం వచ్చిందిరా. లేకపోతే నువ్వేమని చూపిస్తే నేనేమో అంటానా?
ఇక పూరి పూరి అవన్నీ మూని. అబ్బా అంతే ఎంత ఉబ్బరిస్తుంది అంత కదని. 2 రోజులు వర్షం పడినట్టు పడింది అంత. దాని తర్వాత మొత్తం ఉబ్బరిస్తుంది అంత, వేడంతా బయటకు వచ్చింది. మీరు ఇంకా నయం నాకు చూసినా మొత్తం. నాకు వర్షం వచ్చినా ప్రాబ్లమే, లేకపోతే ఎండ వచ్చినా ప్రాబ్లమే. వర్షం వస్తే మాత్రం మొత్తం ఇంట్లంతా నీళ్ళు కారుతుందంతా, పైనుంచి వాటర్ అంతా పడిపోతాయి లోపలికంతా. ఇక మళ్ళా ఎండ వచ్చిందంటే ఇక మస్తు ఎండ కొడుతుంది, అంత ఉబ్బరిస్తుంది. ఏం చెప్పుడు, రాత్రికి రాత్రి చింటుగాడు అసలు పడుకోడంతా గాలి కొట్టు అంటాడు. అందుకే ఫ్యాన్ ఉంది కదా, ఏమైంది ఫ్యాన్ పోయిందా? టేబుల్ ఫ్యాన్ లేదే, ఉంది టేబుల్ ఫ్యాన్ ఉంది కానీ ఇక అది మోటార్ ఖరాబ్ అయింది. ఏమైందో మొత్తం గాలంతా తక్కువ వస్తుందంత, అసలు గాలి కూడా తాగట్లే. ఇక వాళ్ళ బాబు పడుకుంటాడు, బాబుకే వస్తుంది ఆయన గాలంతా. ఇక చింటు గాడికి రాదంతా, రాత్రి అంతా పరేషాన్ పెడతాడు. అగో మళ్ళీ ఒకటి కొనుక్కుంటే ఏమవుతుంది, ఒక ఫ్యాన్ కొనుక్కుంటే ఏమవుతుంది, లేకపోతే ఒక కూలర్ కొనుక్కో. ఏంది మంచిగా ఉంటుంది కదా కూలర్ కొనుక్కుంటే మంచిగా. ఇక మొత్తం ఎండాకాలం పోయే టైంకి ఏం కూలర్ కొనుక్కుంటుంది, ఇక తర్వాత వచ్చే సంవత్సరం కొనుక్కో. అగో ఇప్పుడే కొని పెడితే ఏమవుతుంది, ఈ 2 రోజులు అయినా మంచిగా సుఖంగా ఉంటారు కదా. అంతా కొనుక్కో పార్వతి, మంచి కూలర్ కొనుక్కో. ఏడ కొనుక్కోవాలి, ఆ ఫ్యాన్ మోటార్ పోయినందుకే ఆ మోటార్ మంచిగా చేస్తే ఆ కూలర్ కొనుక్కుంటావా ఏంది? కరెక్ట్ అయితే ఏం కూలర్ ఉంటుంది మళ్ళీ ఉండని, అంతే కదా. మన చింటుగాడేమో ఒకటే పరేషాన్ పెడతాడు, కాంపాక్స్ బాల్ కావాలి, స్కూల్ స్టార్ట్ అవుతుంది, బ్యాగులు కావాలి, ఇది కావాలి, ఒకటే ఇంట పడతాడంతా. అగో నా మనవరాలు కూడా ఇట్లని చేసి కాంపాక్స్ బాక్స్ ఉన్నది, గొడుగు ఉన్నది అంతా, బ్యాగులు ఉన్నది కొత్తవి అన్నీ ఉన్నాయి. ఇక స్కూల్ స్టార్ట్ అవుతుంది నాన్నమ్మ, ఇక కొని పెట్టు అని తీసుకుపోతే ఆ దుకాణం లేదా, మన బొమ్మలు ఉంటాయి కదా, ఆ దుకాణంలో పోయి అన్నీ కొనిపెట్టిన. అగో నా నా మనవరాలు కూడా అడిగింది కానీ ఇక ఇప్పిత్తది అనుకుని, తర్వాత ఇప్పిత్త రేపు మాపు. ఇక ఈ మధ్య కరెంటు కూడా మస్తు పోతుంది, నిద్ర పట్టట్లే, ఉబ్బరిస్తుందంటే ఇంకా మొత్తం కరెంటు పోతుందంట. అగో మా ఆయన అయితే బయటనే పడుకుంటాడు, ఎత్తాడు మంచం ఎత్తాడు, చెట్టు కింద మంచిగా హాయిగా పడుకుంటాడు చల్లగాలికి. మేమేమో ఇక లోపలే పడుకుంటాం. అగో మంచి ఐడియా ఇచ్చినావు కదా. అవు నేనేం ఐడియా ఇచ్చినా? అరే నాకు మంచి ఐడియా వచ్చింది. చాలా రోజులైంది మనం ఏడ పార్టీ చేయాలి, మనం ఏడికి పోలే, పిక్నిక్కి పోలే, జర కూర్చొని మీటింగ్లు పెట్టలే, కిటీ పార్టీ ఏం చేయలే. అయితే అగో మత్తు ఉబ్బరిస్తుంది ఇంట్లో, జరంతా బయట పడుకున్నాం అనుకో, చెట్టు కింద అయినా లేకపోతే మన ఇంటి మీద అయినా మస్తు చల్లగాలత్తది, మంచిగా పడుకుందాం. ఏమంటారు? జర పిక్నిక్ అయినట్టయితుంది, అందరు కలిసి ఉంటాం కాబట్టి ఈ ముచ్చట్లు పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసొచ్చు. అవ్వే మంచిగా ఐడి ఇచ్చినావు, కరెక్టేనే. అబ్బా కరెక్టే, అవ్వో ప్లానింగ్ పెట్టుకుందామా మళ్ళా? పెట్టుకుందాం. ఇక ఎవరింటి మీద మంచిగా చెట్లు ఉన్నాయో గాలెత్తదో చెప్పుండ్రి, వాళ్ళ ఇంటి మీద మనం మంచిగా ఆడ మంచిగా ఏం చేద్దాం, ఆడ మంచిగా పోయి పడుకుందాం, ముచ్చట్లు పెడదాం, అంతా అంతాక్షరీలు ఆడదాం అంతా. అవు మంచిగా పార్టీ కూడా అవుతుంది, మనం ఎంజాయ్ కూడా చేయొచ్చు. సరే మరి ఈరోజు వచ్చేయండి రాత్రి మా ఇంటి మీద మంచిగా, ఇక మంచిగా ఆటలాడుకుంటూ చల్లగాలికి హాయిగా టెరెస్ మీద అందరం పడుకుందాం. అమ్మా, ఓ అమ్మా, అగో ఈమె ఎప్పుడొచ్చింది? శారదా ఎప్పుడొచ్చినావే? అమ్మ జల్దీ దాయదా, వదిన వెళ్తుంది. అగో మన లచ్చిని ఇగ్నోర్ చేస్తుంది కదా, ఏమైంది? అగో ఏమైంది, ఎందుకు వెళ్తుంది? ఏమో నాకు తెలుద్దాను, ఏమో పెద్ద ముచ్చట్లు పెట్టుకుంటుంటున్నా బిజినెస్ ఉమెన్ లాగా. దా పోతుందా? అబ్బా జర ఇంటి బయటికి పోతే చాలు నావనే పడుతుంది. ఎట్లున్నారు శారదా, ఎప్పుడొచ్చినావు? బాగున్నా ఆంటీ, మీరు బాగున్నారా? నిన్నే వచ్చిన. దాయిగా అత్తున్నని ఆగరాదు. అవు లచ్చి, మన శిరీషతో మాట్లాడి నీతో ఎందుకు మాట్లాడలేదే శారదా? ఏమోని నాకు కూడా ఏదో తేడా కొట్టింది, తర్వాత అడుగుదాంతి. ఏం చేసినావు ఆమెను? నేనేం చెప్తాను, ఆగో నువ్వు కూడా. అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పాలే, ఆ లక్ష్మాంటితో మాట్లాడద్దని ఎన్నిసార్లు చెప్పాలి? అదు ఇప్పుడు మా అత్త ఏం చేసింది? వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటాను మా అత్త గురించి. అట్లా మాట్లాడకే, ఎందుకు ఊరికే లక్ష్మణ్కి అడ్డం. చెప్పినా కదా నేను నీకు ఆ స్టోరీ అంతా చెప్పినాను కదా నిన్ననే, అంచనా వెంటనే మళ్ళీ ఎందుకు మాట్లాడతాం? మాట్లాడకు, వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. ఊకో, అన్నీ ఏదేదో మాటలు మాట్లాడతావంట. లక్ష్మి అసంటిది కాదు, నేను ఏదో ఒక రోజు మాట్లాడి ఆమెతో నీకు చెప్తా. నువ్వేం చెప్పనక్కర్లే, నాకు ఆల్రెడీ తెలుసు వీళ్ళ సెంటర్లో, వీళ్ళ సెంటర్లో నాకు తెలుసు, వీళ్ళతో నేను మాట్లాడా. నువ్వు కూడా మాట్లాడకు.
ఆగు, మా అత్త ఏం చేసింది? ఇంతగానం వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటారు. అది కూడా శారదక్క అంటుందంటే ఏమన్నా తేడా కూడా తంది. అసలు ఏం చేసిందో ఏందో మళ్ళీ అత్త పోయి కనుక్కోవాలి. అయినా మా అత్త ఎవరిని ఏమన్నది కదా. ఆయన శారదక్క అయితే ఇక్కడ ఉండదు, అటెటో ఉంటుంది. ఆ నుంచి మా అత్త ఏమన్నది ఆమెను. సరే పోయి ఇంటికి పోయి అడుగుతా అత్తని. ఇంతసేపు అయింది ఎందుకే నీకు? అరే పక్కన దుకాణంలో లేకుండే, అందుకే మన వేరే దుకాణంకి పోయినా, దూరం ఉంటే చూడం ఆ దుకాణంకి పోయినా. చిల్లర తీసుకొచ్చినా మంచిగానే? చిల్లర మంచిగా తీసుకొచ్చిన. సినిగిన నోటులు గిట్ట ఏం తీసుకురావట్లే కదా? అరే రాలేదే సినిగిన నోటులు నేను ఎందుకు పట్టుకొస్తా? నాకు తెలియదు అంతా. పట్టుకుని పాలు పట్టుకో, అలా అప్పటి నుంచి నాకు పని చెప్తాను. నేనేమో ఆడుకోవడానికి పోతా అంటే నువ్వు ఇది తీసుకురా అది తీసుకురా, ఇల్లు ఇల్లు అది ఇది చేసి నాకు మంచిగా పనులు పెడతాను, నువ్వు ఇది పట్టుకో. మళ్ళీ నువ్వు అడిగేది అన్నీ చేయాలి. కంపాక్స్ బాక్స్ కొనిపెట్టమంటే కొనిపెట్టింది. ఇంకేమి కావాలి? అన్నీ నీ ఇష్టమైంది అన్నీ నడుపుతాను. జర పని చేస్తే ఏమవుతుంది? నేను పట్టుకుని పోయి నువ్వు పని చెప్పినా నేను చేసిన. పట్టుకుని నేను పోతాన్నా. అబ్బా ఈ పిల్ల రాను రాను మస్తు మొండితనం అవుతుంది దీనికి. సరే ఈ మ్యాటర్ వదిలేసి ఫస్ట్ పోయి అడుగుతా అత్తని, అసలు ఏం మ్యాటర్, ఎందుకు ఇదయ్యా అంత సీన్ జరుగుతుంది అనేది. పుష్ప జనంత నీళ్ళు తీసుకురా. తెస్తున్నా అత్తమ్మా. అవ్వత్త ఏడికి పోయిండ్రు? అప్పటి నుంచి మిమ్మల్ని వెతుకుతానా. అవో మన పార్వతి వాళ్ళ ఇంట్లో ఉండే. అచ్చా అచ్చా, ఎందుకే అంతా వెతుకుతాను? సాయంత్రంకి ఏం చేయాలనా? లేదురే అత్త, కానీ జర ఒక మ్యాటర్ జరిగింది అనుకుంటా. అంటే ఇక ఒకటి విషయం చెప్తామని. అవో ఏం విషయం రా చెప్పు. అవ్వ అత్త జర నేను అక్కడ మన ఆడికి పోయినా, జర మన తులసి గద్ద ఉండే ఆడ దగ్గరికి పోయినా, ఆడ నిల్చొని ఉండే. మళ్ళీ మన శారదక్క ఉన్న వాళ్ళ ఆంటీ అమ్మ మన సుజాత ఆంటీ వాళ్ళు పోతా ఉండే. అయితే సుజాతక్క ఏదో మీ గురించి తప్పుగా మాట్లాడుతుండే. నాకు అసలు ఏం అర్థం కాలే. అక్క మంచిగానే కోపంగా ఉంది మీ మీద. ఏం చేసిండ్రు? అవునారా? అవును, అసలు ఏం చేసిండ్రు మీరు?